హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది మటన్ కర్రీని కుక్కర్లో చేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మటన్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇక్కడ నేనైతే 1 kg మటన్ దాకా వండుతున్నాను. ముందుగా ఈ మటన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడి, అలానే 2 టమాటీలను, ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు వేసుకొని ఒకసారి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ అయితే శుభ్రంగా కడుక్కున్నాం కదా, దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు అనేది వేయడం వల్ల మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా మటన్కి బాగా కలిసేంత విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా కూడా మటన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. దీనిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు మటన్ని ఫ్రై చేసుకున్నామంటే మటన్ నుంచి నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్. అదిని ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇలా కొంచెం మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వస్తుంది మటన్ కర్రీ అనేది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా మిక్సీలోన, దానిలోనే ఒక చెంబు వరకు నీళ్ళు అనేది వేసి ఆ నీళ్ళను ఈ మటన్లో వేసుకోవాలి. ఇలా నీళ్ళను వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మటన్ అనేది లేత తీసుకున్నామంటే తొందరగా ఉడుకుతుందండి. సో ఈ విధంగా ఆవిరికే మటన్ అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత అనేది పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచామంటే మొత్తం మసాలా అంతా బాగా పడుతుందండి. ఈ విధంగా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తక్కువ మసాలాలతో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూశారు కదా. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching.